ఏంటి మావా, నేను చూసేది తను చేసేది అంతా నిజమేనా? ఏమైందిరా? లక్ష్మి ఎప్పుడు నీ పక్కనే కూర్చున్నది కదరా, ఇప్పుడేంటి అక్కడ కూర్చుంది? ఏమో, ఈరోజు ఈ ప్లేస్ ఇష్టం అవ్వలేదేమో, అక్కడికి వెళ్ళి కూర్చుంది. నువ్వు పక్కన కూర్చుంటే చాలు అనుకున్న అమ్మాయి ఇప్పుడు నీ పక్కన లేకపోతే దానికి నువ్వు కథలు చెప్తుంటే ఇప్పుడు నమ్మడానికి నేను పిచ్చోడ్నా? చిన్న గొడవ ఏం లేరా. గొడవ? ఏం గొడవ? ఇక్కడ చెప్పేది కాదులే. పర్లేదు చెప్పరా, సార్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఎందుకు లేరా, వదిలి. రే, నేను నీ ఫ్రెండ్నే కదరా, పర్లేదు చెప్పు ఏం జరిగిందో. అది లక్ష్మికి అమ్మాయిల పర్సనల్ మ్యాటర్స్ క్లాస్లో డిస్కస్ చేయకూడదన్న మేనర్స్ లేదా మీకు? లక్ష్మి, నువ్వేనా ఇది? లక్కీ మీద సీరియస్ అవుతున్నావా? వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? అమ్మాయిల పర్సనల్ విషయాలు ఎక్కడ పడితే అక్కడ డిస్కస్ చేస్తారెందుకు? టీ షాప్లో, పాన్ షాప్లో, ఇంకా ఆఖరికి క్లాస్లో కూడా వదలరా? మేము మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నావా? ఏ డౌటా? నేను ఓకే, వీడు కూడాన్నా? రే, ఇంకొక్కసారి అమ్మాయిల విషయాలు క్లాస్లో డిస్కస్ చేశారనుకోండి. సారీ చందు. రే, నువ్వెందుకు సారీ చెప్తున్నావురా? ఏంటి క్లాస్ అంతా హాట్గా ఉంది? నేనున్నాను కదా సార్. అదే ఏసీ కొంచెం తక్కువ ఉందని. ఏంటి జోకా? లేదు సార్, క్లాస్ని కొంచెం నార్మల్ చేద్దామని. నైస్ వన్. ఇంకో 2 డేస్లో మన ఇన్స్టిట్యూషన్ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్, అందులో స్పెషల్ ఏముంది? స్పెషల్ ఉంది. ఈ ఎగ్జామ్స్లో ఎవరు టాప్ 10లో వస్తారో వాళ్ళని ఢిల్లీలో ఉన్న మన మెయిన్ బ్రాంచ్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి కావాల్సిన టెక్నికల్ అండ్ ఓరల్ స్కిల్స్ ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. సరే, చాలా పెద్ద ఆఫర్ సార్. యా, అండ్ ఈ ఎగ్జామ్స్లో ఎవరైనా తింగరేషాలు వేస్తే వాళ్ళు మా ఇన్స్టిట్యూషన్లోనే కాకుండా వేరే ఏ ఇన్స్టిట్యూట్లోనూ కోచింగ్ తీసుకోకుండా చేస్తాం. హాయ్. హాయ్. నా గిఫ్ట్ ఓపెన్ చేశారా? అంటే నిన్న రాత్రి నాకు ఒంట్లో బాగాలేదు. ఓ, అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయలేంది. ఏమైంది? ఫీవరా? హెడేక్ ఏమైనా ఉందా? సరే, ఆ గిఫ్ట్ ఏంటో చెప్పనా? వద్దులే, మళ్ళీ లక్కీ వస్తే ప్రాబ్లం మళ్ళీ ఎందుకు? లక్కీ వస్తే ఏంటి, నేను వాడికి భయపడను. వద్దులే, అంటే మన క్లాస్కి కూడా టైం అవుతుంది, లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ నేను చందు కోసం వెయిట్ చేస్తున్నాను. అదిగో వచ్చేసింది. బాయ్. ఎక్కువ. ఏమైంది లక్ష్మికి? రామ్నందుకే అలా అవాయిడ్ చేస్తున్నావు? నువ్వే కదా చెప్పావు నిన్న ఎవరిని తలకెక్కించుకోవద్దని. రామ్ అంటే ఇష్టం లేదా? లవ్ లేదా? ఇష్టం అంటే హీజ్ అ నైస్ గాయ్ అంతే, అంతకన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంకా లవ్ అంటావా, మా అమ్మ ఇస్తోంది నాకు మోయలేనంత. మరి రామ్ ఇచ్చిన గిఫ్ట్ ఎందుకు తీసుకున్నావే? నువ్వు ఇస్తే తీసుకోనా? అంటే రామ్ నేను ఒకటేనా? నువ్వు అమ్మాయి, వాడు అబ్బాయి, అంతే తేడా. తిక్కల దానివే నువ్వు, బయటకు కనిపించావు. కానీ ఏడ్సవ్లే కానీ ఇవాళ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? ఇన్స్టిట్యూట్లో జరిగే ఎగ్జామే కదా. అంటే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఢిల్లీ పంపిస్తా అన్నారు. తెలుసులే, సార్ చెప్పాడు. అవును, వీకెండ్ క్లర్క్ ఎగ్జామ్ ఉంది కదా? అవును కదా, లక్కీకి చెప్పాలి. నీ బుక్స్ ఎవరా? నావి కూడా నీ బ్యాగ్లోనే ఉన్నాయి. బ్యాగ్ తీసుకో. ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్కి కూడా పెద్ద లోకంలో ఉన్న దేవుళ్ళు అందరికీ మొక్కున్నట్టు బొట్టు పెట్టుకున్నావు. అయినా నువ్వు టాపర్ కదా, గాడ్ కన్నా గట్స్ మీద ఎక్కువ నమ్మకం ఉండాలి. నేను వెళ్ళింది నా ఎగ్జామ్ గురించి కాదు, లక్ష్మి గురించి. మరి నీ అంత టాపర్ కాకపోయినా మినిమం 80% స్కోర్ చేసే స్టూడెంటే, దానికోసం ఎందుకు అంత టెన్షన్? అత్త పుట్టిల గురించి మేనమావకి చెప్పినట్టు లక్ష్మి గురించి నాకే చెప్తున్నావా? అయినా నేను గుడికి వెళ్ళింది లక్ష్మి ఎగ్జామ్ గురించి కాదు. ఇవాళ వాళ్ళ ఫాదర్ పుట్టినరోజు అండ్ చనిపోయిన రోజు, రెండు ఈ రోజే.
ఈరోజు తనకు చాలా ఇంపార్టెంట్ రోజు. వెళ్దాం పద. ఐఎమ్ సారీ. ఏమైంది వాళ్ళ ఫాదర్కి? ఆ రోజు లక్ష్మి వాళ్ళ నాన్న బర్త్డేరా. అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదరా. లక్ష్మి వాళ్ళ నాన్నని బయటకు తీసుకెళ్ళమని తెగ గోల్ చేసింది. అయితే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఆదివారం అమావాస్య రోజు చంద్రగ్రహణం ఉంటుంది. ఉంటే అప్పుడు ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్తారు. అవును, నా చిన్నప్పుడు కూడా ఇంతే. గ్రహణం పడిన రోజు ఎవరిని బయటికి పంపించేవాళ్ళు కాదు. ఇంట్లోనే అందరం వండుకొని తినేవాళ్ళం, నచ్చిన గేమ్స్ ఆడుకునేవాళ్ళం. కానీ బయటికి మాత్రం ఎవరిని పంపించేవాళ్ళు కాదు. ఆ టైంలో లక్ష్మి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారు. లక్ష్మి మీదకి రాహు వస్తుంటే నాకు అర్థం కాలేదు మావా. వచ్చింది రాహు రూపంలో లారీరా. అలా నన్ను కాపాడడం కోసం మా నాన్న చనిపోయారు. అమ్మ బాబోయ్, అందుకే మా బామ్మ చెప్పేది చంద్రగ్రహణం రోజు అస్సలు బయటికి వెళ్ళొద్దని. చూసావా, జాతకాలు నక్షత్రాలు నమ్మనున్నావు. ఇప్పుడు మీ బామ్మ చెప్తుందంటే నమ్ముతున్నావు. గ్రహణాలు ఉంటాయి, వాటిని మాత్రం ఎవరైనా నమ్మి తీరాల్సిందే. అందుకే నేను ఆదివారం రోజు అమావాస్య వస్తే అసలు బయటికే రాను తెలుసా. మనం నెక్స్ట్ రాయబోయే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఉంది కదా, అది ఆదివారం అమావాస్య రోజే పడింది. మరి అప్పుడు ఎగ్జామ్ రాయకుండా ఉంటావా? ఏంటి సండే నా బ్యాంక్ ఎగ్జామ్? బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ సండేనే కదా జరుగుతాయి. ఏంటో నువ్వు. చెప్పురా, సరిగ్గా వినపడట్లేదు. చెప్పురా, చెప్పు. రేయ్, ఎవర్రా చీట్ చేస్తున్నారు? ఏంటిది? తెలీదు. నిన్నే అడుగుతున్నాను, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నిజంగా సార్, ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. లక్ష్మి, నిజం చెప్పు. ఇది ఎవరు చేశారో నువ్వు చెప్పకపోతే నీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. సార్, నిజంగా నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నమ్మండి సార్. సార్, అది నాది. ఏంటిది, నీదా? అవును సార్. నువ్వు టాపర్వి కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఢిల్లీ వెళ్ళడం నా డ్రీమ్ సార్. ఈ ఎగ్జామ్ టాప్ చేస్తే ఢిల్లీ పంపిస్తా అన్నారు కదా. అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళందరినీ బీట్ చేయాలని ఇలా చేశాను. బీట్ చేయాలంటే ఇలాంటి బేవర్స్ పనులు చేస్తారా? అయినా నువ్వు లక్ష్మి మీదకి ఎందుకు ఇసిరావురా? అంటే లక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్ సార్. తను నాకంటే ఎక్కువ స్కోర్ చేస్తే మా ఇంట్లో నాకు రెస్పెక్ట్ ఉండదని. ఇలా చీప్గా బిహేవ్ చేసే నువ్వు నా కళ్ళ ముందే కాదు, ఈ క్యాంపస్లో కూడా కనిపించొద్దు. గెట్ లాస్ట్.
లక్ష్మి, అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? అది కాదే. చిన్నప్పటి నుంచి నా మీద ఎంత కన్సర్న్ ఉన్నట్టు నటించావు. ఇదన్నమాట నీ నిజ స్వరూపం. నేనేం చేసినా నీ మంచి కోసమే. నోర్మయ్, ఇందులో మంచే ఉందిరా. అసలు ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? ఒకప్పుడు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావంటే ఏ స్కెచ్తో ఏం ప్లాన్తో నాకు దగ్గర అవుతున్నావో నాకు భయం వేస్తుంది. నీ స్వార్థం కోసం నా కెరియర్ని కూడా స్పాయిల్ చేయడానికి సిద్ధమయ్యావు కదా. బ్యాంక్ ఎగ్జామ్స్ పాస్ అవడం నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలానే చేస్తే అసలు లైఫ్లో మళ్ళీ నీ మొహం చూడాలనిపించట్లేదు. ఎందుకు ఇలా చేసావురా? కలిసి ప్రిపేర్ అవుదాం, కలిసి ఎగ్జామ్ పాస్ అవుదాం, కలిసి జాబ్ తెచ్చుకుందాం అనుకున్నాం కదా. లక్ష్మి, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదే. ఇప్పుడిప్పుడే క్లియర్గా అర్థమవుతోంది. వెయిట్, నువ్వు ఇదంతా నేను రామ్తో క్లోజ్గా ఉంటున్నానన్న కోపంతో చేసావా? అరే, వాడు నాకు గిఫ్ట్ ఇచ్చిన విషయం నీకు చెప్పలేదనా? ఆ గిఫ్ట్ నేను కనీసం ఓపెన్ కూడా చేయలేదు కదరా. నాకు చందు చెప్తూనే ఉంది అబ్బాయిలందరూ ఒకటే అని, కానీ నేనే మా లక్కీ అలా కాదు అని వెనకేసుకుంటూ వచ్చాను. మగాడు అనిపించుకున్నావు కదరా. ఇన్ని రోజులు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు అనుకున్నాం, కానీ నీ మీదకొస్తే ఎవరినైనా ముంచేస్తావు, నాతో సహా అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంత విషయం మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ ఎలా చేసావురా? ఛే లక్ష్మి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో లక్కీ, నేను ఆదివారం పుట్టుండొచ్చు, అర్ధరాత్రి దరిద్రం అయి ఉండొచ్చు, కానీ నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను. నీలా గ్రహాల్ని నమ్ముకొని నక్షత్రాల్ని నమ్ముకొని పక్కోళ్ళని చీట్ చేసి ఎగ్జామ్ పాస్ అవ్వను. నువ్వు ఇలాగే ఉంటే బ్యాంక్ ఎగ్జామ్ కాదు కదా, జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతావు, గుర్తుంచుకో. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు కాదురా, నాకు తలనొప్పిగా ఉంది, తర్వాత ఆ మాట్లాడతాను. తలనొప్పి ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఏం చెప్తావు? ఎగ్జామ్లో చీట్ చేసింది లక్కీ కాదు, హర్ష. ఏం మాట్లాడుతున్నావు రామ్? మను తిన్న పావులు అలా చూస్తానంటరా, చెప్పు. అవును లక్ష్మి, అది ఇన్విజిలేటర్ వచ్చేసరికి వెనక విసిరేశాను. ఆ ప్లేస్లో నువ్వు అసలు కనీసం సార్ అడిగినప్పుడైనా తప్పు చేసింది నువ్వని చెప్పాలి కదా. నాకు ఢిల్లీ వెళ్ళాలని ఉంది లక్ష్మి. అయితే వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తావా? నేను కావాలని చేయలేదు లక్ష్మి. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు నీకు అర్థమవుతుందా? సారీ లక్ష్మి. నీ సారీతో లక్కీ లైఫ్ని సేవ్ చేయగలవా? అది ఎవరు చేయలేరు, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళి లక్కీకి సారీ చెప్తే వాడు తర్వాత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాడు. లక్కీ ఎక్కడున్నాడు? ఐ థింక్ పీజీలో ఉన్నాడు అనుకుంటా. హలో లక్ష్మి. లక్కీ, ఏమైపోయావు నువ్వు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు? ఎందుకేంటి ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు ఎత్తట్లేదు నువ్వు? అది చిన్న పనిలో ఉన్నాను. ఎవరితో? చందుతోనా? కాదు. నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నానో తెలుసుకునిరా. లక్ష్మి, అసలు ఎందుకు ఇలా చేసావు? చెప్పాను కదే నేనేం చేసినా నీకోసమే అని. అరే, నేను నిన్ను
అన్ని మాటలన్నీ తిడుతున్నప్పుడైనా కనీసం చెప్పాలి కదా తప్పు నాది కాదని. అసలు నీ తప్పు లేనప్పుడు బ్లేమ్ నీ మీద ఎందుకు వేసుకున్నావు లక్కీ? నువ్వు ఢిల్లీ వెళ్ళడం, ఈ జాబ్ కొట్టడం ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు లక్ష్మి. ఈ జాబ్ నీకు ఇంపార్టెంట్ కాదా? నా కోసం నీ కెరియర్ని సాక్రిఫైస్ చేసేస్తావా? అరే నేను నిన్ను అన్ని మాట్లాడినప్పుడు కామ్గా ఉన్నావు, ఇప్పుడైనా చెప్పు ఎందుకు ఇలా చేసావు? నేను ఈ పక్కనుంటే నీకు ధైర్యంగా ఉంటుందని చెప్పేదానివి కదా. నా ధైర్యమే నువ్వు లక్ష్మి. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తానే? నువ్వు నా కోసం ఇంతలా ఇవన్నీ చేస్తుంటే నేను తీసుకోలేకపోతున్నాను రా. ఏదో కోపంలో అనేసాను, సారీ. అది ఎవరికైనా బయట వాళ్ళకి చెప్పు, నాకు కాదు. నీ కోపం గురించి నాకు తెలియదా? నాకు సంజాయిషి చెప్పాలా? నీకోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారే? నేను ప్రాబ్లంలో ఉంటే నువ్వు నా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తావని నాకు తెలిసి కూడా నేను నేను అపార్థం చేసుకున్నాను. నిజంగా సారీ రా. ఏ ఆపుతావా? ఎన్నిసార్లు సారీ చెప్తావు? ఇవన్నీ నీకు సూట్ అవ్వవు. కావాలంటే ఎవరన్నా ఏడిపించి కానీ నువ్వు మాత్రం ఏడవకు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండు. హే ఏడవాకే. ఎక్కువ ఏడిస్తే మేకప్ పోతుంది. అప్పుడు ఆ రామ్ గారు కూడా నేను చూడ్డు. నేనేమంత మేకప్ వేసుకోలేదు, కొంచెం పౌడర్ రాసుకొని లిప్స్టిక్ వేసుకున్నా అంతే. అయితే వేసుకోవచ్చు కదా, నీ మొహం చూడలేకపోతున్నాను. ఆ రామ్ గారు ఎలా చూస్తాడు? చెప్పు తీసుకుని కొడతాను. ఆగురా లక్కీ, ఆగు, ఆగురా. హాయ్ రా. హాయ్ రా. ఇప్పుడు నీ ఫ్రేమ్ చూడ ముచ్చటగా ఉంది. వాళ్ళిద్దరు చూడముచ్చటగానే ఉన్నారు, మధ్యలో నువ్వే వచ్చి. నేనేం చేశాను? ఏం చేయలేదు, జస్ట్ మధ్యలో పుల్లలు పెట్టావు అంతే. ఏ చందు, రామ్ నేమ్ అనకే. వాడు జస్ట్ క్యాజువల్గానే మాట్లాడాడు. నేనే ఓవర్ థింక్ చేశాను. ఇట్స్ ఓకేలే, నువ్వేం థింక్ చేసినా అది నా కోసమే కదా, పర్లేదులే. అయినా ఈ 3 months నువ్వు పక్కన లేకుండా నేను ఎలా ఉండాలిరా? అబ్బో, మీరు అలా చూడకండి. చిన్నప్పటి నుంచి లక్కీ ఎప్పుడు నా పక్కనే ఉండేవాడు. ఇప్పుడు 3 months వాడు లేకుండా ఉండాలంటే నాకేదోలా ఉంది. నువ్వు హ్యాపీగా వెళ్ళి జాబ్ కొడితే నేను మీ మమ్మీ చాలా హ్యాపీగా ఉంటాం. మరి నువ్వు? నాకేంటి, నేను బాగానే ఉన్నా కదా. నువ్వు బాగానే ఉంటావు. నువ్వు జాబ్ కొట్టలేదంటే మీ నాన్నగారు నిన్నెలా కొడతారో అని ఊహించుకుంటుంటేనే కొంచెం. అది నాకేం కొత్త ఏం కాదు కదా. నువ్వు బ్యాంక్ జాబ్ కొట్టి వచ్చావనుకో, మా నాన్న నన్ను కొట్టడం కూడా మర్చిపోతాడు. సో ఇప్పుడు నీ కోసమే కాదు, నా కోసం కూడా బ్యాంక్ జాబ్ కొట్టాలి. సరే.